తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒకే సార్ట్ ఆఫ్ మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. తమిళనాడు మీడియా తమిళనాడు ఉంటే కర్ణాటక మీడియా కర్ణాటకకు ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం రెండు రాష్ట్రాలని ఒకే మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఇటు హైదరాబాద్లోనే తమ యొక్క ప్రధాన ఆఫీసులు అనేవి పెట్టుకున్నారు. ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్ అటువైపు తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు, తరలించుకునే ప్రయత్నం. సో ఈ నేపథ్యంలో ఏబిఎన్ రాధాకృష్ణ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి కానీ అందరికీ తెలిసిందే. ఎట్లయితే సాక్షి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంటూ ఉంటుంది, ఏబిఎన్ ఛానల్ అనేది రాధాకృష్ణకి సపోర్ట్గా ఉంటూ ఉంటుంది. అయితే రీసెంట్గా కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కావచ్చు, వాళ్ళు ఒక న్యూస్ని బాగా ఎక్కువ స్ప్రెడ్ చేశారు. తక్కువ టైంలో ఎక్కువ బ్రేకింగ్ న్యూస్లు వేశారు. ఏమనంటే కవిత యొక్క లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళు చెప్తున్నా ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం, కవిత ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తాను చేసేటువంటి స్కామ్ గురించి పూర్తిగా తన తండ్రి అయిన కేసీఆర్కి తెలుసు అని కవిత ఈడీ వద్ద ఒప్పుకున్నట్టు వాంగ్మూలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు బాగా స్ప్రెడ్ చేశారు. కేవలం వాళ్లే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా వరకు కూడా అదే స్ప్రెడ్ చేసింది. కానీ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన మీడియా ఫ్యాక్ట్స్ని సరిగా చెక్ చేసుకోదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డి గురించి వాళ్ళ అబ్బాయి చెప్పినటువంటి మాటలు, ఈ స్కామ్ సంబంధించిన ప్రతిదీ నా తండ్రికి తెలుసు అని, అంటే హిజ్ ఫాదర్ అని ఉన్న అంశాన్ని వీళ్ళు హర్ ఫాదర్ అని చదువుకుని, హర్ ఫాదర్ అంటే కవిత ఫాదర్ కేసీఆర్ కాబట్టి హర్ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్ అనేది ఈడీ ప్రత్యేకంగా మెన్షన్ చేసింది కాబట్టి, సో ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు చెప్పింది అనే విషయాన్ని అసలు పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి, మర్చిపోయి అసలు ఆలోచించాలి. ఆ కైండ్ ఆఫ్ హిజ్ ఫాదర్ని హర్ ఫాదర్ కింద చదివి, హర్ ఫాదర్ అంటే కవిత ఫాదర్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి మొత్తం తెలుసంట లిక్కర్ స్కామ్ గురించి, కవిత ఆ విషయాన్ని చెప్పింది అనేసి ప్రచారం చేశారు, ప్రచారం చేశారు, భారీ ఎత్తున చేశారు. అందరు ఈ మీడియా హౌస్లు అన్నీ అంతే, ఒకటని కాదు, ఏదో వీళ్ళని అంటాం కాదు. ఇప్పుడు సాక్షి అయినా అంతే, కొన్ని విషయాలు సరిగ్గా చెక్ చేయకుండా వాళ్ళు ఇష్టం వాళ్ళు వేస్తారు. టీవీ నైన్ వాళ్ళు అంతే, ఎన్టీవీ వాళ్ళు అంతే, ఎన్టీవీ వాళ్ళు కూడా వేసినట్టున్నారు న్యూస్. అయితే దాని మీద కేసీఆర్ కోపం వచ్చింది. రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారనేటువంటి ఉద్దేశంతో ఏబిఎన్ రాధాకృష్ణ మీద, ఏబిఎన్ యాజమాన్యం మీద ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఆయనకేమీ కాదని కొంతమంది అంటారు, కానీ కేసీఆర్ చాలా సీరియస్గానే ఈ అంశాన్ని పరిగణలో తీసుకున్నారని తెలుస్తుంది. గతంలో కేసీఆర్ 2014లో ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏబిఎన్ని అట్లాగే టీవీ9ని కూడా బ్యాన్ చేసి కొంతకాలం చేసిన సంగతి మనకు బాగా తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు మారిపోయి టీవీ9 కేసీఆర్కి అత్యంత సన్నిహితుల వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏబిఎన్ రాధాకృష్ణ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సపోర్టర్గా ఉంటూ వస్తున్నారు. సో అయితే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ మారినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకి. తెలంగాణ ఎలక్షన్ ముందు కూడా ఆయన బిహేవియర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు కేసీఆర్, ఏబిఎన్ రాధాకృష్ణ ఒకప్పుడు ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు శత్రువులుగా మారి ఆయన మీద కేసు పెట్టే పరిస్థితి వరకు వచ్చింది. సో ఈ కేసుని ఊరికే వదిలే ప్రసక్తే లేదని సుప్రీం వరకు వెళ్ళైనా రాధాకృష్ణ ఈ విషయంలో అరెస్ట్ అయ్యే వరకు ఊరుకోను తాను అంటూ కేసీఆర్ చాలా సీరియస్గా తన శ్రేణుల వద్ద చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుందనే చూడాలి.